వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ మరియు మోడల్ పేపర్స్ అయితే ఈ రోజు నుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మధ్య గల భేదం ఎంత? ఫస్ట్ 3 అంకెల పెద్ద సంఖ్య, 3 అంకెల పెద్ద సంఖ్య ఏంటిది? 999. 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏంటిది? 99. వీటి యొక్క భేదం అడుగుతాను కాబట్టి మైనస్ చేయాలి. 9లోకి వెళ్ళిపోతుంది, 9 0 0 9. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, సురేష్ వ్యవసాయ నిమిత్తం 9,750 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అతను అప్పును సమాన భాగాలుగా 6 నెలల్లో చెల్లించాలి. అయినా అతను నెలకు ఎంత చొప్పున చెల్లించాలి? మొత్తం అప్పు 9,750 రూపాయలు. దీన్ని 6 భాగాలుగా చేయాలి. 6తో డివైడెడ్ బై చేయాలి. 6 1 6, 3 ఉంటుంది, 6 6 36, 1 ఉంటుంది, 6 2 12, 3 ఉంటుంది, 6 5 30. నెలకు 1,625 రూపాయలు చెల్లించాలి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, 19019*8 అను సంఖ్య 11 చేత నిశేషంగా భాగించబడుచున్నట్లయినా స్టార్ స్థానంలో ఉండవలసిన కనిష్ట సంఖ్య అడిగిండు. మనకు తెలుసు 11 యొక్క భాజనీయత సూత్రం. సరి సంఖ్యల మొత్తము, ఫస్ట్ సరి సంఖ్యలు ప్లస్ చేద్దాం. సరి సంఖ్యలు 9 + 9 + 9 + 8 ఈజ్ ఈక్వల్ టు బేస్ సంఖ్యలు చూద్దాం. 1 స్టార్, 1 + 0 + 1 + స్టార్. 9 మూల 27, 1 8 35, 1 + 1 2. సరి సంఖ్యల మొత్తం భేదం 35 - 2 ఈజ్ ఈక్వల్ టు 33. 33 అనేది 11 చే భాగించబడుతుంది. కాబట్టి కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి స్టార్ ప్లేస్లో 0 ఉంటే అది 11 చే భాగించబడుతుంది. ఫోర్త్ క్వశ్చన్, 3600ను రాజు మరియు నరేష్కు 3:5 నిష్పత్తిలో పంచిన నరేష్ యొక్క వాటా ఎంత అన్నాడు. మొత్తం అమౌంట్ ఇది రాజు ఎంత? 3:5. మొత్తం అమౌంట్ 3600. దీంట్లో నరేష్ వాటా అడిగింది. మొత్తం భాగాలు ఎన్ని? 3 + 5 చేయాలి, 8. 8తో డివైడెడ్ చేస్తే 8 4 32, 4 ఉంటుంది, 8 5 40. ఒక్క వాటా విలువ 450 రూపాయలు. నరేష్ అడిగింది కాబట్టి నరేష్ వాటా ఎంత? 5. 5 × 450. 0 5 0 0, 5 5 25, 5 4 21 2, 2250 రూపాయలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక పట్టణ ప్రస్తుత జనాభా 12 లక్షలు. సంవత్సరంకు 4% చొప్పున జనాభా పెరుగుతూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత? చూడండి, 12 లక్షలు, 1 2 3 4 5. ఎంత శాతం చొప్పున పెరుగుతుందట? 4. అంటే 100 ప్లస్ చేయాలి, 104/100. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అంటే 2 సార్లు రాయాలి. క్యాన్సల్ పోతే చూసుకోవాలి. ఈ 2 సున్నాలకు 2 సున్నాలు, ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు. 120 × 104 × 104 చేస్తే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. సిక్స్త్ క్వశ్చన్, సమాంతర భుజాల పొడవులు వరుసగా 7 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య లంబ దూరం 8 సెంటీమీటర్లుగా కలిగిన సమలంబ చతుర్భుజ వైశాల్యం ఎంత? సమలంబ చతుర్భుజ వైశాల్యం ఫార్ములా ఏంటిది? A = h/2 × a + b. h అంటే 8 ఇవ్వడం జరిగింది, /2, a + b 7 + 9 16. 8/2 ఇది ఒక 16, 2 8 16, 8 8 64. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, ఏ కనిష్ట సంఖ్యకు 5ను కూడిన ఆ సంఖ్య 12, 14 మరియు 18లచే నిశ్శేషంగా భాగింపబడుతుంది? కనిష్ట సంఖ్యకు కాసా కట్టాలి.
12, 14, 18. 2 6 12, 2 7 14, 2 9 18. 3 3 2 6, 7 పోదు కాబట్టి 7, 3 3 9. వీటిని మల్టిప్లై చేయాలి ఇక. 3 7 21, 21 2 42, 42 ఇంటూ 2 3 6, 6 2 12, 6 4 24 1 25. ఇక్కడ ఏమన్నాడు 5 కూడినా అంటే గుర్తుపెట్టుకొని మైనస్ చేయాలి. 252 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 247. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు ఉన్నారు. 3/4 వంతు మంది బాలురు. అయితే ఆ తరగతిలోని బాలుర సంఖ్య ఎంత? మొత్తం 32 మంది విద్యార్థులు ఉన్నారు తరగతిలో. 3/4 వంతు మాత్రం బాలురు ఉన్నారు. ఇది బాలురుది. చూడండి, హారంలో ఉన్నది ఏంది? మొత్తాన్ని సూచిస్తుంది. కాబట్టి తరగతిలో విద్యార్థులు 4 భాగాలని 32 అయినా ఒక్క భాగం ఎంత? 4 1 4, 4 8 32. బాలురు ఎంత ఉన్నారు? 3/4 అంటే ముగ్గురు. 3 భాగాలు. 3 × 8 ఈజ్ ఈక్వల్ టు 24. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9వ క్వశ్చన్ చూడండి. ఒక ట్యాంకులో 9 కుండల నీరు కానీ 72 జగ్గుల నీరు కానీ పడుతుంది. అయితే ఒక కుండ నింపడానికి ఎన్ని జగ్గుల నీరు అవసరం? ఒక ట్యాంకులోనంట 9 కుండలు కానీ లేదా 72 జగ్గులు కానీ నీరు పడుతుందంట. అయితే ఇక్కడ ఎన్ని జగ్గులు, ఒక్క కుండ నింపడానికి ఎన్ని జగ్గులు అవసరం? సింపుల్, 72/9. 9 ఎందులు 72. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్. 7/8 మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విరిగిపోయినది. ఒక ముక్క 1/4 మీటర్ల పొడవు ఉన్న రెండవ ముక్క పొడవు ఎంత? మొత్తం కడ్డీ 7/8. ఒక ముక్క ఇచ్చింది మనకి ఎంత? 1/4. రెండవ ముక్క తెలియదు. దీన్ని సాల్వ్ చేయడమే. కాసాగు 8, 7కు 1 7 మైనస్ 4 ఉంది కాబట్టి 2 2. 7 - 2 5/8. 5/8 ఈజ్ ద ఆన్సర్. 11th క్వశ్చన్. 25 మరియు 26 సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? మన ఫార్ములా ఉంది. 2 వరుస వర్గ సంఖ్యల మధ్య ఉండే పూర్ణ సంఖ్యలు. ఫార్ములా 2 × n. 2 ఫస్ట్ నెంబర్ 25 కాబట్టి 2 25లో 50. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 18 యొక్క కారణాంకాల సంఖ్య అడిగిండు. ఫస్ట్ 18 ప్రధాన సంఖ్యల కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 2 9 18, 3 3 9. 2/1 × 3/2. ఈ పవర్స్కి +1 యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇంటూ చేయాలి. 2 + 1 2 × 3 6. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్ చూడండి. ఒక కూరగాయల వ్యాపారి ఒక వారంలో సంపాదించిన సొమ్ము 200, 150, 180, 300, 160, 170, 170 అయితే రోజుకు అతని సరాసరి అడిగిండు. సరాసరి అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య చేయాలి. ఈ అన్నిటిని కూడాలి. 200 + 150 + 180 + 300 + 160 + 170 + 170. రాసుల మొత్తం అయిపోయినాక రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7/7 చేయాలి. ఇది చేస్తే 1330 వస్తుంది. 7 7 1 7 6 ఉంటుంది. 7 9 63. సరాసరి ఎంత? 190. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అల్పకోణం ఏది? అల్పకోణం అడుగుతుండు. ఇది అల్పకోణం కాదు. ఇదేంటిది? అధిక కోణం. ఇది లంబకోణం. ఇది అల్పకోణం 45 డిగ్రీలు. 80 డిగ్రీలు కూడా అల్పకోణం. ఆప్షన్ ఈజ్ రైట్. ఆప్షన్ 3 మరియు 4. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్. 10.1/2 మరియు 10.1/4 మధ్య వ్యత్యాసం ఎంత? ఇది ఎంత అండి? 10.5. అంటే ఎట్లా రాయొచ్చు? ఇట్లా రాయొచ్చు కదా.
10 పూర్ణ 1 భిన్నాలు ఎంత? ఇది 25. 10.25 అని రాయొచ్చు కదా, రాయొచ్చు. ఓకే, ఏమన్నా వ్యత్యాసం అంటే మైనస్ చేయాలి. 50 25 పోతే 25. 0.25. 0.25 అంటే ఎంత? 1/4. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి మంచి ప్రశ్నల కోసం ప్రతిరోజు మీకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.